రాము. చూడండి, మీరు సమ్మె చేయాల్సింది ఇక్కడ కాదు, బయట. సార్, నిజం చెప్పాల్సి వస్తే ఇది సమ్మె కాదు. మా అయిష్టాన్ని ప్రకటించడం, మా కోరికలు చెప్పుకోవడం. ఇది కేవలం 1 గంట సేపు మాత్రమే. ఫ్యాక్టరీ టైం కాగానే ఎవరి పనిలోకి వాడు వెళ్ళిపోతారు. ఈ గంట సేపు ఎవరు ఉన్న చోట నుంచి కదలరు, ఏ దౌర్జన్యం చేయరు. దానికి నేను హామీ ఇస్తున్నాను. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. కార్మిక సంఘం, కార్మికులు, యజమానుల జులుం, కార్మికులు, కార్మిక సంఘం, యజమానుల జులుం, కార్మికులు, కార్మిక సంఘం. వాళ్ళలో కలిసిపోయి ట్రైన్ చూసి ఆ పని చేసాడు. బోనసులు, కార్మిక సంఘం, బోనసులు, జీతాలు, యజమానుల జులుం, కార్మిక సంఘం, కార్మికులు, యజమానుల నిరంకుశత్వం, బోనసులు, బోనసులు, జీతాలు, జీతాలు, యజమానుల నిరంకుశత్వం, యజమానుల జులుం, యజమానుల నిరంకుశత్వం, యజమానుల జులుం, యజమానుల నిరంకుశత్వం. ఇన్స్పెక్టర్, మేడం, ఏమిటిదంతా? నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ ఆల్ దిస్? వీళ్ళందరినీ లోపలికి ఎందుకు ఎలా చేశారు? నో మేడం, వీళ్ళు ఏం చెప్పారంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లనేషన్. 5 నిమిషాలు వీళ్ళందరినీ బయటికి పంపించండి. ఓకే మేడం, ఓకే. మిస్టర్ రాము, 5 నిమిషాల్లో మీరందరూ ఈ కాంపౌండ్ వదిలిపెట్టి వెళ్ళాలి. ఒక్కళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే వెళ్తాం ఇన్స్పెక్టర్. ఇది నలుగురికి తెలియకూడదనే కాంపౌండ్ లోపల చేస్తున్నాం. కానీ మీరే వీధికి ఎక్కమంటున్నారు. అరవడం మొదలు పెట్టిన తర్వాత వీధికెక్కినా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటి. దీనికి తెగించిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు. వెంటనే పంపించేయండి ఇన్స్పెక్టర్. వీళ్ల ద్వారా ఏ దౌర్జన్యం జరగదని నేను మళ్ళీ హామీ ఇస్తున్నాను ఇన్స్పెక్టర్. ఏ దౌర్జన్యం చేసినా నాకు భయం లేదు. కానీ వాళ్ళు మాత్రం నా కాంపౌండ్ లో ఉండడానికి వీల్లేదు. నా కాంపౌండ్ లో ఒక గొంతు లేవడానికి వీల్లేదు, ఒక మాట వినిపించడానికి వీల్లేదు, ఒక మనిషి కనిపించడానికి వీల్లేదు. ఫ్యాక్టరీలో ఏదో పెద్ద పెద్ద గొడవలు జరిగాయట. అసలు ఏమిటి ఆ గొడవలు? తిన్నది అరక్క. వాళ్ళు తెగబలిసిన వాళ్ళు కదమ్మా, ఏమైనా చేస్తారు. పోలీసులకు పట్టిస్తారు, కొట్టిస్తారు, ఇంకా పొగరుబలిస్తే ప్రాణాలు కూడా తీస్తారు. ఆవిడ అహంకారం నిరూపించుకోవడానికి 25 మందిని అరెస్ట్ చేయించింది. రేపు తెల్లారేలోగా మర్యాదగా 25 మందిని విడిచిపెట్టించిందా సరే, లేదా నిరాహార దీక్ష కూర్చుంటాను. ఎవరు? ఇంకెవరు, నేనే. నీకెందుకురా ఈ నిరాహార దీక్ష? మా కోరికలు తీర్చుకోవడానికి. అవి తీరకపోతే మాకు మేము చావడానికి. ఏమిట్రా మాటలు? చచ్చి సాధించేదేమిటి? బ్రతికుండి సాధించలేనివి చచ్చారు కదా అని పెద్దలు సానుభూతితో నేను సాధింపజేస్తారేమోనని.
వాడు ప్రాణం పోగొట్టుకుంటున్నాడు. నీ 10 మంది కోసం నీ భర్తను పోగొట్టుకుంటున్నావు. ఏదైనా వస్తువు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. తర్వాత ఆ 10 మంది ఈ 10 మంది పోయిన వస్తువుని తిరిగి తీసుకురాలేరు. సృష్టిలో ప్రతి జీవికి చావనేది ఒకేసారి, కానీ ఆడదానికి 3 సార్లమ్మా. బిడ్డ పుట్టినప్పుడు చచ్చి బ్రతుకుతుంది. ఆ బ్రతకడంలో ఒక ఆనందం ఉంది. నుదుట కుంకుమ పోయినప్పుడు కూడా మళ్ళీ చచ్చి బ్రతుకుతుంది. ఆ తర్వాత నిజంగా చస్తుంది. ఈ రోజు మనది కానీ రేపు మనది కాదమ్మా. ఆలోచించుకో. రాముడు, అమ్మగారు